తాతలు త్యాగాలు చేశారు, మరి మనవాళ్ళేం చేస్తున్నారు? 75 ఏళ్ల క్రితం విదేశీ అనే వాసన కూడా పడని జాతి ఇప్పుడెందుకు పొరిగింటి పుల్లకూర కోసం పాకులాడుతోంది? వినివీధుల్లో తిరుగుతూ పెట్టుబడులంటూ కేకలు పెడుతోంది. నిద్రలేచిన దగ్గర నుంచి పడుకునేదాకా విదేశీ ఉత్పత్తులు లేకుండా బతకలేకపోతోంది. నాగరికత కళ్లు తెరుస్తున్న రోజుల్లోనే అంతరిక్షాన్ని దున్నేసిన భారతీయుడి బుర్ర ఇప్పుడు మొద్దుబారిపోయిందా? మనమేమీ కనుక్కోలేమా? అమెరికా, ఆఫ్రికా నుంచి అన్ని దిగుమతి చేసుకోవాల్సిందేనా? స్వపరిపాలన, స్వయం సమృద్ధి లక్ష్యాలుగా జరిగిన ఉద్యమాల నుంచి మనం నేర్చుకున్నది ఇదేనా? ఆగస్టు 9 చారిత్రక దినం. స్వాతంత్ర సంగ్రామంలో భారతీయుల త్యాగాల్ని గుర్తుకు తెచ్చే రోజుది. క్విట్ ఇండియా ఉద్యమం ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ బీజేపీ జాతీయ కార్యదర్శి అరవింద్ వడోరియా ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. క్విట్ ఇండియా ఉద్యమానికి 75 ఏళ్లు నిండిన గుర్తుగా ఈ నెల 23 వరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. స్వాతంత్రానికి 70 ఏళ్లు, అమరుల త్యాగాలను గుర్తు చేసుకుందామంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్ నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంతేనా క్విట్ ఇండియా అంటే? ఇదేనా నాటి ఉద్యమం అందించిన స్ఫూర్తి? మొక్కుబడి ప్రకటనలు, ప్రసంగాలు, ప్రచారాలు ఇంకా ఎంతకాలం? क्विट इंडिया अंग्रेजों को ललकारा। आज उस घटना को 75 साल हो रहे हैं और आने वाली 15 अगस्त देश आजाद हुआ था, उसको 70 साल हो रहे हैं। और इसलिए एक ऐसा अवसर है, हम फिर एक बार उन आजादी के दीवानों को याद करें जिन लोगों ने अपनी जवानी खपानी, अपना जीवन आहूत कर दिया, जिनके कारण आज हम आजादी की सांस ले रहे हैं। అప్పట్లో ఇప్పుడున్నంత సాంకేతిక పరిజ్ఞానం, అభివృద్ధి లేదు. రహదారులు లేవు, సమాచార సాంకేతిక వ్యవస్థ లేదు. ఢిల్లీలో ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఆ విషయం గుంటూరు జిల్లాలో ఉన్న వ్యక్తికి తెలియడానికి నెలలు పట్టేది. కొన్ని సందర్భాలలో అసలు తెలిసేది కాదు. అయినా సరే అప్పట్లో భారతీయులంతా ఒక మాట మీద నిలబడ్డారు, ఒక లక్ష్యం కోసం పోరాడారు. వందే మాతరమంటూ స్వాతంత్రం సాధించేదాకా పట్టు విడవలేదు. మరి ఇప్పుడేమైంది? విమానాలు ఎగురుతున్నాయి, రాకెట్లు దూసుకుపోతున్నాయి. ఢిల్లీలో జరిగే ఈవెంట్ ను నేరుగా అండమాన్లో ఉన్నవాడు కూడా చూస్తున్నాడు. మరి ఇప్పుడెందుకు మనం వెనకబడిపోతున్నాం? అయిన దానికి కాని దానికి విదేశాల వైపు చూస్తూ చేతులు చాస్తున్నాం. తర్వాత భారతదేశంలోని కుటీర పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు కూడా చాలా దెబ్బతిన్నాయనేది వాస్తవం. అయితే గ్లోబలైజేషన్ ఇప్పుడు మనం పూర్తిగా విడిచిపెట్టి బయటకు వచ్చే స్థితిలో ప్రపంచంలో ఏ దేశం కూడా లేదు. దాని నుంచి వచ్చిన లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. కాబట్టి లాభాలను కానీ సరిగ్గా మనం చేసుకోగలిగినట్టయితే భారతదేశం ఎకానమీ కూడా అంతర్జాతీయంగా మంచి స్థితిలోకి వస్తుంది. అక్షయ పాత్ర అంటూ పురాణాల్లో కీర్తి పొందిన రాజ్యం, అన్నపూర్ణగా అందరి మన్ననలు అందుకున్న దేశం, హరిత విప్లవంతో ధాన్యపు సిరులు కురిపించిన దేశానికి ఇప్పుడేమైంది? కందిపప్పు కోసం మొజాంబిక్ తో ఒప్పందం చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు తలెత్తింది? కృష్ణా జిల్లాలో పామాయిల్ రైతులు పంటకు సరైన ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే మలేషియా నుంచి పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. దేశ జనాభాలో 70% వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నా దేశానికి అవసరమైనంత కందిపప్పు ఉత్పత్తి చేయలేమా? ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? కందిపప్పే కాదు, వ్యవసాయ, పారిశ్రామిక, సాంకేతిక ఉత్పత్తుల కోసం మన పాలకుల కళ్ళు విదేశాల వైపు చూస్తున్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా, ఎప్పుడొచ్చినా మల్టీనేషనల్ దేశాలతో, మల్టీనేషనల్ కంపెనీలతో అవగాహన కార్పొరేట్ పద్ధతిలోనే ఆలోచిస్తున్నాయి. కానీ భారతదేశంలో స్వయం హ్యాండీక్రాఫ్ట్స్, డయింగ్ ఆర్ట్స్ ఆఫ్ ఇండియా ఎంచేతంటే ఒకప్పుడు భారతదేశానికి ఉన్న కీర్తి ప్రతిష్టలంతా ఈ చేతి వృత్తుల పనివారి మీదే మనం ఆధారపడ్డాము. ఈ రోజు వరకు కూడా ఈ చేతి వృత్తుల పనివారికి ఒక నిర్దిష్టమైన పథకం ప్రకారం ఈ వృత్తులు తిరిగి పునరుద్ధరించాలి. గణిత శాస్త్రానికి కీలకమైన సున్నా కనుక్కున్నాం. టెలిస్కోప్ లేకుండా గ్రహాల ఆనుపానుల్ని కనిపెట్టాం.
మొండి రోగాలకు వైద్యం చేశాం. మరి ఇప్పుడేమైంది? ధన్వంతరి, ఆర్యభట్ట వారసులు ఎక్కడున్నారు? తలకు పెట్టుకునే షాంపూ నుంచి కాలికి వేసుకునే చెప్పుల దాకా అన్నీ విదేశీనే. కార్లు, కళ్లజోళ్లు, టీవీలు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు అన్నింటికీ దిగుమతులే దిక్కు. చివరకు పిజ్జా, బర్గర్ అంటూ విదేశీయులు పెట్టిన తిండినే తినాల్సిన కర్మ. కోకోకోలా ఉత్పత్తి చేసిన మినరల్ వాటర్నే తాగుతున్న దౌర్భాగ్యం మనది. బ్రిటన్ జనం టాటా గ్రూప్ తయారు చేసిన రేంజ్ రోవర్ల కోసం ఎగబడుతుంటే, భారతీయులు మాత్రం జర్మనీ, జపాన్, కొరియా నుంచి దిగుమతైన కార్ల కోసం, బైకుల కోసం పాకులాడుతున్నారు. ఇదేనా స్వయం పాలన? ఇదేనా స్వయం సమృద్ధి? స్వాతంత్రం వచ్చిన తర్వాత మేడ్ ఇన్ ఇండియా అన్నారు. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అంటున్నారు. పేరులోనే మార్పు. ప్రభుత్వాల తీరు మారలేదు, విధానాలు మారలేదు. దేశ అభివృద్ధికి మూల స్తంభాల లాంటి కుటీర పరిశ్రమల్ని శక్తి మేరకు ధ్వంసం చేశారు పాలకులు. పార్టీ ఏదైనా 60 సంవత్సరాల నుంచి పాలకులు ఎంచుకున్న దారి ఇదే. సంపదంతా 4-5 కుబేరులకు దోచిపెట్టే విధానాలకు ఆర్థిక సంస్కరణలు అనే రంగేసి రంగుల కలగా మార్చి ప్రజలపైకి వదిలారు. భారతదేశమంటే ఇప్పుడొక బహిరంగ మార్కెట్. ఇక్కడికి భారతీయుడు తప్ప ఎవడైనా రావచ్చు. తన ఉత్పత్తిని వాడికి కావాల్సిన రేటుకు అమ్ముకుని పోవచ్చు. అన్నింటినీ కూడా ఉపయోగించుకోవాలి. ఈ బిల్లు పెట్టడానికి 15 సంవత్సరాలు పట్టింది. 2000 సంవత్సరంలో ఆ వాజ్పేయి గారు మొదలుపెట్టారు GST బిల్లు. ఇన్ని సంవత్సరాలు కాకుండా ఏ ప్రణాళిక అయినా సరే 5 సంవత్సరాల్లో సాధించడానికి అన్ని పార్టీలను కలుపుకొని ఇప్పుడు ఏ ప్రాజెక్టు పెట్టినా అపోజిషన్ పార్టీని అపోజ్ చేస్తున్నాయి. మల్లన్న సాగర్ చూడండి తెలంగాణలో, అక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పెట్టాలంటే అన్ని పార్టీలు అపోజిషన్. ఎందుకు జరుగుతుంది అపోజిషను? అధికారంలో ఉన్నవాడు రెండో వాళ్ళని లెక్క చేయకుండా అంతా నాకే తెలుసు, నేను ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదు. ఇది డెమోక్రసీ కాబట్టి ఈ ప్రణాళికను అందరి చేత ఒప్పించాలి. ఒప్పించిన తర్వాత దాన్ని అమలు చేయాలి. క్విట్ ఇండియా అంటూ బ్రిటిషర్స్ ను వెళ్లగొట్టిన భారతీయులే రండి పెట్టుబడులు పెట్టండంటూ ఫారినర్స్ కు ఎర్రతివాచి పరిచారు. పెట్టుబడి పెడతామంటే వారం రోజుల్లోనే అన్ని క్లియరెన్సులు ఇస్తామంటూ ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని తయారు చేశారు. నాటి తరం కోరుకున్నది ఇదేనా? అభివృద్ధిలో చైనాతో పోటీ పడుతున్నామని జబ్బలు చరుచుకుంటున్న వాళ్లు చైనా ఎలా అభివృద్ధి సాధిస్తోందో గమనిస్తున్నారా? క్విట్ ఇండియా ఉద్యమం పేరుతో సంబరాలు చేస్తున్న కేంద్రానికి ఆ ఉద్యమ స్ఫూర్తిని నిలబెట్టే సత్తా ఉందా?